మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షుడిని. మొన్న ఆదివారం కేగంగవరం మండలం మస్కపల్లి గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇటీవల చాలామంది మరి వాట్సాప్లోనూ యూట్యూబ్లోనూ వైరల్ చేయడం జరుగుతూ ఉంది. అంటే కొంతమంది యువకులు మరి కట్రాయిలతో పోలీసులు నుంచోబెట్టేటువంటి ఫోటోని ట్రోల్ చేస్తూ ఉన్నారు. చాలామందికి అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం అయితే తెలియక అలా చేస్తూ ఉన్నారు. ఆ రోజు నేను కూడా కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారందరినీ కూడా పలకరించడానికి కోటిపల్లిలో ప్రారంభమయ్యి మస్కపల్లి వచ్చేటప్పటికి సుమారుగా 7-8 ప్రాంతం అయింది. అక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కలుసుకుంటూ వస్తున్నారు. అప్పుడు కొంతమంది యువకులు రాజమండ్రి వాసులుగా వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. వారు మరి ఫుల్ డ్రింక్ చేసి, నేనున్నాను అక్కడ ప్రత్యక్ష సాక్షిని, ఫుల్ డ్రింక్ చేసి ఆల్రెడీ దాంట్లో ఒక వ్యక్తి అయితే తాగి కోమలో ఉన్నాడు. మరి కొంతమంది తూలుతూ ఉన్నారు. మన వాసంశెట్టి సుభాష్ గారి కాన్వాయ్కి ఎదురుగా రావడంతో పోలీసులు దిగి దాన్ని పక్కకి జరిపించడం జరిగింది. వారి తాగి ఉండడంతో వాళ్ళ సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది. తీసుకుంటే సుభాష్ గారు దిగి అక్కడ ప్రజలందరినీ పలకరించి వారి అవసరాలు ఏంటని అడుగుతూ ఉన్న సమయంలో ఈ యువకులు ఆటోలో దిగి వచ్చి గొడవ చేయబోయారు. సుభాష్ గారు అక్కడి నుంచి మన ప్రక్కన ఉన్న బ్రహ్మపూరి గ్రామం వెళ్ళి అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా పలకరించడానికి వెళ్తున్నప్పుడు వారి యొక్క కాన్వాయ్ని ఆపేసి ఈ యువకులు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు చేసినటువంటి ఒక గొడవ మామూలు కాదండి. వాళ్ళు చొక్కా చింపేసి, బండేలు చింపేసి, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎవరిదా మమ్మల్ని ఆపేది, మా సెల్ ఫోన్ మాకు తెచ్చి ఉండే, లేకపోతే మీ సంగతి ఏం చేస్తామని చెప్పేసి పోలీసు కాన్వాయ్కి అడ్డంగా పడుకోవడం జరిగింది. దాంతో అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ అంతా ఆగిపోతే పోలీసులు ఆ ట్రాఫిక్ని ఎలా క్లీన్ చేయాలనేటువంటిది వాళ్ళ తలపోటుగా మారిపోయింది. మాకు అక్కడ కూడా పోలీసులు వాళ్ళు ముట్టుకోలేదు. ఏమో పబ్లిక్లో ఏమవుతుందనేసి అక్కడ స్థానికంగా ఉండేటువంటి మస్కపల్లి ప్రాంతానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు నేను కూడా ఉన్నాను, తప్పింది లేకుంటే అవసరమైతే అక్కడ ఎస్ఐ గారు కూడా వెళ్ళి అడుగుదాం రండి అని అంటే వీళ్ళు చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోయి అప్పటికే వీళ్ళు డ్రగ్స్ ప్లస్ మద్యం తీసుకుని చాలా దుర్భరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. చొక్కలు చింపేసి రోడ్డు అంతా దొరిలేసి మిమ్మల్ని చంపేస్తావరా, మీ ఊళ్ళో అందరినీ నరికేస్తావరా అని చెప్పేసి వాళ్ళు దారుణంగా మాట్లాడుతున్నా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా సహనాన్ని కోల్పోకుండా చూశారు. ఇంకా మంత్రి గారు ఏమో బ్రహ్మపూర్ దాటి వెళ్ళిపోతున్న టైంలో మరి కాన్వాయ్ వెళ్ళారు కాబట్టి పోలీసులు దాంట్లో ఒక వ్యక్తితో అన్నారు. ఏమని అన్నారంటే, మీరు ఎవరో ఒకరు మాకు కూడా రండి, మా ఎస్ఐ గారి దగ్గర ఫోన్ మేము ఇచ్చేస్తామని చెప్పారు. కానీ కుదరదా, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మా సంగతి చూపిస్తామని చెప్పేసి వాళ్ళ కారుకి అడ్డంగా ఉంటే అప్పుడు ఆ స్థానికంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళని పట్టుకుని ఈ కాన్వాయ్ని ఎదురుకు పంపించడం జరిగింది. నిజంగా వాళ్ళు దగ్గర మేము ఆయుధాలు, మారణాయుధాలు ఉన్నాయేమో, నిజంగా వాళ్ళు ఎవరిని పొడుస్తారు, ఎవరిని చంపుతారన్న భయంతో నాతో సహా కూడా దూరంగా పారిపోయాం. అంటే వాళ్ళు ఇంచుమించు కుర్రాళ్ళు 12 నుంచి 16-17 సంవత్సరాల వయసులో ఉన్న దాంట్లో ఒక వ్యక్తి మాత్రం కొంచెం పెద్ద వ్యక్తి ఉన్నాడు. నిజంగా ఎంత దారుణమైనటువంటి గొడవ అంటే అసలు ఈ సభ్య సమాజం అసలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. అటువంటి పరిస్థితుల్లో వారికి తగినటువంటి శిక్షణ వాళ్ళకి ఇయ్యాలి, బెదిరించిన ఉద్దేశంతో పోలీసులు చేసినటువంటి ఒక పని మరి దాన్ని ఏదో మరి తప్పుడు పనిగా ఇవాళ వీడియోలో ట్రోల్ చేసి మరి నిజంగా పోలీసులని ఆ వ్యవస్థని ఒక కించపరుస్తూ ఉంటే, ముఖ్యంగా ఒక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వచ్చినప్పుడు సాక్షాత్ ఆయన కాన్వాయ్ కట్టుబడి ఆయన్ని దుర్భాషలు ఆడుతూ ఉన్నటువంటి ఈ యువకుల్ని మరి మందలించాలా ఏమన్నా ఒకసారి చెప్పండి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మా నియోజకవర్గం కాదు, ఎక్కడి నుంచో వచ్చారో తాగి మత్తులో వాళ్ళు తూలిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో
మరి పోలీసు వ్యవస్థను మనం అలా నిందిస్తూ ఉంటే రేపు నిజంగా మనకి ఏదన్నా అన్యాయం ఎవరన్నా చేసినప్పుడు పోలీసులు జడిసి వారి మీద చర్య తీసుకోకపోతే అప్పుడు మాట్లాడేది నోరు మందే. అంటే మనకి సెల్ ఫోన్ ఉందని చెప్పేసి వీడియోలు తీసేసి మన సెల్ ఫోన్ అని చెప్పేసి ఏది పడితే ట్రోల్ చేసేస్తే రేపు అది మన వరకే వచ్చి మన కోపలు ముంచేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేటువంటిది పటిష్టంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా చాలా స్వేచ్ఛగా ఈ సమాజంలో మనం తిరుగుతూ ఉన్నాం. ఇటువంటిప్పుడు పోలీసులు మనం నిందించడం ఎంతవరకు సబబు? నిజంగా అక్కడ ఉండేటువంటి ప్రత్యక్ష సాక్షుల్ని మీరు వచ్చి విచారించండి, వాళ్ళు కనుక్కోండి. ఆ రోజు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు అక్కడ క్రియేట్ చేశారో దారుణం అన్నమాట. ఒక రౌడీయుగం క్రియేట్ చేశారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా జడిసి పారిపోతే పోలీసులు పాపం వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు అడ్డుకుని వాళ్ళ సెల్ ఫోన్ ఇస్తాం రమ్మని అంటే వెళ్లకుండా వాళ్ళ మీద దాడి చేస్తే పోలీసులు ఏమీ చేయకుండా ఎలా వదిలేస్తారండి? రేపు అక్కడ ఎవరు నిజంగా వాళ్ళు ఏదో ప్లేట్ బ్యాచ్ ఎవరు పీక్ వస్తే ఎవరు సమాధానం చెప్తారు? ట్రోల్ చేయడం చాలా ఈజీ, అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు కాపాడడం అనేటువంటిది చాలా కష్టం. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు వచ్చినప్పటి నుంచి మరి చాలా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు అనేటువంటివి చాలా కంట్రోల్లో ఉండడం జరిగింది. ఇక్కడ మా సిఎస్ దొరరాజు గారు కానీ అలాగే డిఎస్పీ గారు కానీ గంగవరం మరి జానీ భాష గారు చాలా చక్కటి వ్యక్తి. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మా గంగవరం మండలంలో కోడి పందాలు కానీ జోదం కానీ ఎక్కడ కూడా ఏమైనా క్రైమ్ కూడా లేదు. అటువంటి వ్యక్తి మీద మరి నిందనేసి ట్రోల్ చేస్తున్నట్టు మా నాయకులు అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వాస్తవాన్ని మీరు గ్రహించండి. ఇది నేను ఎవరో చెప్తే మాట్లాడేది కాదు, నాకు మనసు బాధ కలిగి నేను మాట్లాడుతున్నాను. పోలీసు వ్యవస్థను మనం పరిరక్షించాలి. లేదనుకుంటే రేపు ఖచ్చితంగా ఈ యొక్క సమాజంలో ఇటువంటి వ్యక్తులు మనందరికీ కూడా హాని కలుగజేస్తూ ఉంటారు. కాబట్టి మనమందరం కూడా మరి ఖచ్చితంగా పోలీసు వ్యవస్థకు మనం అండగా నిలబడతాం. మరి వాసంశెట్టి సుభాష్ గారు ఏదైతే కృతనిశ్చయంతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో వారి ఆశయాలకు అనుగుణంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మనం అందరం కూడా ఆయన అండగా నిలబడతామని తెలియదు.